గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మీకా గ్రంథము 3వ అధ్యాయము 10-11 వచనాలు ధ్యానించుకుందాం. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకుని, యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, ఏ కీడును మనకు రానే రాదని అనుకొందురు. చదవబడిన వాక్యం మనం చూస్తే, మీ భక్తి ఎలా ఉందంటే లంచాలతో నింపబడిన భక్తి, ధనాపేక్షతో నింపబడిన భక్తి, బలాత్కారంతో నింపబడిన భక్తి. అన్ని పాపాలు చేసేస్తారు, దేవునికి భక్తి చేస్తారు. ఈ పాపపు జీవితం అన్నీ కొనసాగిస్తూ గుడులు కట్టేస్తారు, మందిరాలు కట్టేస్తారు, దేవునికి ఆరాధనలు చేస్తారు, కానుకలు ఇచ్చేస్తారు, పెద్ద పెద్ద ధర్మకార్యాలు చేస్తారు. కానీ దేవుడు అంటున్నారు, బలాత్కారంతో నరహత్యలు చేస్తూ సియోనును మీరు కట్టేస్తారు, దుష్టత్వం జరిగించుటతో యెరూషలేమును మీరు కట్టుదురు. ఇవన్నీ చేసుకుని మీరు మీ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇవన్నీ చేసినప్పటికీ ఎంత భక్తి చేస్తున్నాం, దేవుని మందిరంలో ఎంత చక్కగా వాక్యాన్ని బోధిస్తున్నాం అని అనుకుంటున్న వారికి దేవుడు అంటున్నారు, మీరు అనుకుంటారు యెహోవాను ఆధారము చేసుకుని, యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, దేవుడు మాతోనే ఉన్నాడు, ఆయన మన మధ్యన ఉన్నాడు, ఏ కీడు మనకి రానే రాదని అనుకొందురు. కారణం ఏంటంటే, మేము చాలా కానుకలు ఇస్తున్నాం, చర్చికి దేవుని మందిరాలు కడుతున్నాం. చాలా 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 అజ్ఞానం ఇది, మనమే మోసం చేసుకునే భక్తి ఇది. ఎప్పటికీ కూడా పాపము భక్తి కలిసి ప్రయాణము చేయలేవు. భక్తి మనలో ఉన్నప్పుడు పాపం ఉండదు, పాపం మనలో ఉన్నప్పుడు భక్తి ఉండదు. పాపము భక్తి రెండూ కలిసి ఉన్నాయంటే అది ఫేక్ భక్తి, దొంగ భక్తి, వేషధారణ భక్తి, దేవుడు ఏమాత్రం అంగీకరించిన భక్తి, మనలను మనం మోసం చేసుకునే భక్తి. దావీదు చక్కటి మాట అంటారు 66వ కీర్తన 18వ వచనంలో, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మన వెనకపోవును అనే మాట ఇక్కడ ఉంటుంది. పాపం చేస్తే కాదట, హృదయములో పాపము యోచించిన నా ప్రార్థన దేవుడు విండు. అటువంటిది లంచాలు తీసేసుకుని దురాశలతో డబ్బుని సమకూర్చుకుంటూ వాక్యాన్ని బోధించినా, దేవుని మాట చెప్పినా, డబ్బులు డిమాండ్ చేస్తూ, నరహత్యలు చేస్తూ, దేవుడు మనతో ఉన్నాడు, మనం ప్రార్థనలు చేస్తున్నాం కదా అనుకుంటున్న వారులరా, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు భక్తి పరురాలు అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి అది కాదు భక్తి. నిజమైన భక్తి ఏదనగా అంటాడు యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనంలో, ఇహలోక మాలిన్యం తను అంటుకొండా, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాల్ని ఆదరిస్తూ, వారికి ప్రేమ చూపుతూ, ముఖ్యంగా ఇహలోక మాలిన్యం ఏది అంటకుండా తను కాపాడుకుంటూ, అప్పుడు దేవుని యొక్క భయభక్తుల్లో ఎతటి వాళ్ళకి ప్రేమ చూపుతూ, ఇదంతా కూడా భక్తి. అంతే తప్ప ప్రార్థనలు చేసి, కానుకలు ఇచ్చేసి, ఆరాధనలు చేసేసి, ప్రసంగాలు చేసేసి అంత లోపల భక్తి అనుకోవద్దు. నీలో నా మాలిన్యం తీసేస్తున్నావా? నీలో నా పవిత్రతను తీసి దేవుని దగ్గరికి వస్తున్నావా? కాబట్టి ప్రియులారా, దేవునికి భక్తి చేసిన వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. భక్తి చేస్తూ పాపాన్ని పెట్టుకుని భక్తి చేసేవాడు నాతో ఉన్నాడని అనుకున్నా దేవునికి వాడు బహుదూరంగా ఉంటాడు. కాబట్టి మన భక్తి ప్రభుకి ఇష్టమైన భక్తికి ఎప్పుడు ఉంటుంది? ఈ లోక సంబంధమైన శరీరాశలను జయించి ఇహలోక మాలిన్యం మనలోంచి తీసేసి ప్రభుకి ప్రీతికరంగా మనం సరి చేసుకుని భక్తి చేద్దాం, సరి చేసుకుని ప్రార్థిద్దాం. మన ప్రార్థన ఎంత బాగుంటుందంటే, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును కనుక ప్రియులారా, దేవుని దృష్టిలో ఆయన ఉచితమైన కృపలో క్షమింపబడి నీతిమంతులుగా మార్చబడి ప్రభు ప్రీతికరంగా జీవిస్తూ, ఏ భక్తి అయినా అది ప్రార్థన, వాక్య ధ్యానము, వాక్య బోధన, పరిచర్య ఏదన్నా సరే
యథార్థంగా దేవుని ప్రీతికరంగా జీవిస్తూ భక్తి చేసి దేవుని మహిమైశ్వర్యాన్ని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. మహిమ గల తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. ఈరోజు వాక్యం చదువుకున్నామా, ప్రార్థన చేసుకున్నామా, కుటుంబ ప్రార్థన చేసుకున్నామా, అనేకులకు వాక్యం బోధించామా, ఇవన్నీ కూడా దేవునికి ప్రీతికరంగా నా జీవితాన్ని జీవిస్తున్నానా లేదని ప్రశ్నించుకుని ఆ తర్వాతే భక్తి చేయగలిగే క్రియారూపకమైన భక్తి, ప్రాక్టికల్ గాడ్లీనెస్ మాకు దయచేయమని, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించమని, నీ సంపూర్ణ రక్షణ మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దీవెన హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని సర్వసత్యంలో నడిపించునుగాక. ఆమేన్. 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 God bless you. Have a very blessed day.